ఈరోజు వచ్చేసి సున్నిపిండి తయారు చేసే విధానం చూద్దాము. పింపుల్స్కి నెక్స్ట్ ఫేస్ గ్లో రానికి శనగబాలు, బఠానీ, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, వడ్డివేర్లు, కస్తూరి పసుపు, అతి మధురం, శొంఠి, ముస్తలు, తులసి, కచ్చరాలు, పటిక, రోజా పౌడర్, రోజా పూలు ఎండబెట్టిన రోజా పూలు, కమలా తొక్కలు, ఎండబెట్టిన నారింజ తొక్కలు, మరవం, ధవలం, కుంకుమ పువ్వు, బాదం పప్పు, శ్రీగంధం. సున్నిపిండికి కావాల్సిన వస్తువులు ఇవి. గంధ చూర్ణం మెత్తగా మిక్సీ ఆడించుకున్న తర్వాత జల్లి పట్టుకోవాలి. ఆ రవ్వ వచ్చేటివన్నీ పక్క పెట్టుకోవాలి. నేను చూపించిన పదార్థాలన్నీ ఐటమ్స్ అన్నీ మీరు జల్లి పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు పింపుల్స్ ఉన్నా కానీ, నెక్స్ట్ గ్లో రావాలన్నా, నెక్స్ట్ అలర్జీ ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా, అల్సట ఉన్నా కానీ తగ్గిపోతాయి. సోప్ మాత్రం వాడకూడదు. ఇది వాడితే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి సున్నిపిండి వాడాలి. కావాలంటే ముందుగానే సోప్ వాడండి, తర్వాతనే మీరు సున్నిపిండి వాడండి. సున్నిపిండి వాడిన తర్వాత సోప్ వాడకూడదు. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ కూడా ఇది వేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి గులాబీ పౌడర్, ఇది గంధ చూర్ణము, అల్లము, మరవము మిక్సింగ్ పౌడర్, శొంఠి, తుంగముస్తలు. అలర్జీ పర్పస్కి ఇప్పుడు తయారు చేసే విధానం చూడండి. చూర్ణం, అతి మధురం, కస్తూరి పసుపు, తులసి, వేప, ఒట్టి వేర్లు, శొంఠి చూర్ణం, గులాబీ పౌడర్, తేనె వేసుకోవచ్చు దీంట్లో, పౌడర్, అంతా కలుపుకోండి. మిక్స్ చేస్తున్నాను దీనిలో వేసి సున్నిపిండిలో. అలర్జీ పర్పస్ ఇది. ఇంకా ఏమైనా గుల్లలు ఉన్నా కానీ, చెమట ద్వారా కానీ వచ్చే గుల్లలకి స్కిన్ గ్లో అవుతుంది. నెక్స్ట్ పింపుల్స్ తగ్గుతాయి. అలర్జీ, స్కిన్కి దురదలు అట్లాంటివి ఏమన్నా వస్తే కూడా తగ్గుతుంది. చిన్న పిల్లలతో సహా, పుట్టిన పిల్లలతో సహా వాడొచ్చు ఇది, పెద్దవాళ్ళ వరకు ఇది. థ్యాంక్ యూ అండి. బాయ్.